నేనండి మీ వదినమ్మను. తిన్న కొద్దీ తినాలనిపించే చికెన్ పచ్చడండి. 2 కేజీల చికెన్ పచ్చడిని ఈ వీడియోలో చూయించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని రోజులు నిల్వ ఉన్నప్పటికీ ముక్క మరీ గట్టిగా కాకుండా తినడానికి అనుకూలంగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో చూయించబోతున్నాను. తెలుగు వారికి పచ్చళ్ళకు విడదీయరాని బంధం ఉంటుందండి. ఇక వెజ్ ప్రియులకు ఆవకాయ, మాగాయ ఇలా అనేక రకాల నిల్వ పచ్చళ్ళు ఉంటూనే ఉంటాయి. అయితే మరి నాన్ వెజ్ ప్రియులకు కూడా నిల్వ పచ్చళ్ళు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది కదా! కొనుక్కొని తిందామంటే రోజు రోజుకి చికెన్ పికిల్ ధర ఒక రేంజ్‌లో పెరిగిపోతుంది. అయితే తాజాగా మనం ఇలా చికెన్ పచ్చడిని పెట్టుకున్నామా ఎంత బావుంటుందోనండి. దీనికోసం 2 కేజీల బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి మందపాటి గిన్నెలో వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి మూత పెట్టి నీళ్ళు ఇంకే వరకు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా ఉడకనివ్వాలండి. నీళ్ళన్నీ ఇంకాలి. ఉప్పు, పసుపు బాగా పట్టి కాసేపటికి నీళ్ళు బాగా ఊరుతాయి. ఈ ఊరిన నీళ్ళు మొత్తం ఇంకేలాగా ఉడికించుకోవాలి. ఆ నీరు మొత్తం ఇంకడానికి మనకి 10-15 నిమిషాల సమయం పడుతుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీరు మొత్తం ఆవిరైపోతుంది. ఇలా ముక్కలు పొడి పొడిగా అవుతాయండి. ఇలా పొడి పొడిగా అయినప్పుడు మనము ఒక్కసారి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా చికెన్ ముక్క ఉడికుంటుందండి. ఈ స్టేజ్‌లో స్టవ్‌ను ఆఫ్ చేసి ముక్కల్ని చల్లారనివ్వండి. చల్లారాక ఒక కళాయిలో 500 గ్రాముల వరకు పల్లి నూనెను తీసుకొని బాగా వేడవ్వనివ్వకండి. కాస్త వేడి అయిన వెంటనే మనం ఉడికించి చల్లార్చుకున్న చికెన్ పీసెస్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఓవర్‌లోడ్ అస్సలు చేయకండి. ఆ కళాయికి పట్టినన్ని ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఓవర్ ఫ్రై అస్సలు చేయొద్దండి. ఓవర్ ఫ్రై చేసామా ముక్క గట్టి పడుతుంది. రబ్బర్‌లాగా తినేటప్పుడు సాగుతూ ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉండదు. కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్‌కి వస్తే చాలండి. అంతే. ఆ ముక్కల్ని తీసేసి మన చికెన్ పీసులు మొత్తాన్ని కూడా 2, 3 రౌండ్స్‌లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌ని మొత్తం ఫ్రై చేసినంతసేపు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. హై ఫ్లేమ్‌లో ఉంచామా పైన కలర్ మారుతుంది. లోపల పచ్చిగా ఉంటుంది. అందుకోసమే మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి అన్ని చికెన్ పీస్‌ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 100 గ్రాముల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. 100 గ్రాములు కారం అయితే 2 కేజీల చికెన్ పచ్చడికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 80 గ్రాములు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. దీనితో పాటు వేయించి పొడి చేసుకున్న 4 టేబుల్ స్పూన్లు ధనియాల పొడిని యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసి ఫ్రెష్‌గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రెష్‌గా నూరుకున్నాయి కాబట్టి డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నామండి. ఒకవేళ కనుక మీరు రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గనుక వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆయిల్‌లో ఫ్రై చేసే యాడ్ చేసుకోండి. ఫ్రెష్‌ది అయితేనే టేస్ట్ చాలా బావుంటుందండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత మనము 100 ఎంఎల్ వరకు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. కాయల్లో అయితే 6 నిమ్మకాయలు 2 కేజీలకి పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. ఈ లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసి బాగా కలిపి చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్‌ని యాడ్ చేసుకొని చికెన్ ముక్కల్ని ఫ్రై చేసాం కదండీ! ఆ మిగిలిపోయిన ఆయిల్‌ని యాడ్ చేయండి. సరిపోకపోతే కాస్త ఆయిల్‌ని యాడ్ చేసుకోవచ్చు. 500 ఎంఎల్ 2 కేజీలకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొక 100 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చు. అంతే మూత పెట్టి 24 గంటల పాటు 24 అవర్స్ వదిలేయండి. 24 అవర్స్ తర్వాత చూసారా చిక్కగా లైట్‌గా ఆయిల్ పైన తేలుతూ కలర్‌ఫుల్‌గా ఎంత బావుంటుందోనండి. లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా. ఈ స్టేజ్‌లో ఒక్కసారి ఉప్పుని, ఆయిల్‌ని చెక్ చేసుకోండి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కాస్త యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్‌లో. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసుకొని బయట 2, 3 నెలలు ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో అయితే 5, 6 నెలల వరకు నిరభ్యంతరంగా పర్ఫెక్ట్‌గా ఫ్రెష్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.